దేవుని కాపుదలలో, దేవుని కంచెలో, దేవుని ఏర్పాటులో, ఒక దూతల సమూహము మధ్యలో, దూతల గలము దిగివచ్చి ప్రొటెక్షన్ ఇస్తున్న స్థలములో యోబు బ్రతుకుతున్నాడు. కాబట్టే సైతాను గాడు ఏమి చేయలేకపోతున్నాడు. ఈరోజు సైతాను గాడు మన పైన అధికారము జులాయించడానికి ఏ విషయంలో కూడా వాడు ముందుకు రావటానికి వీలు లేకుండా మనం దేవుని నీడలో బ్రతుకుదుము గాక, ఆయన సముఖములో బ్రతుకుదుము గాక, ఆయన సన్నిధిలో బ్రతుకుదుము గాక. ఏర్పరచబడిన వారు మనం. దేవుడు మనల్ని ఏర్పాట్లో ఉంచాడు. ఆయన గురించి ప్రకటించే ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. ఆయన రాజ్యం కట్టే ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. ఆ రాజ్యం అనేకులను తోడుకుని వెళ్ళే ఏర్పాటులో నువ్వు ఉండాలి. అప్పుడే నా దేవుడు నీ పక్షమున నిలబడి నీకు కార్యం చేయ మొదలు పెడతాడు. గట్టిగా చెప్పండి. 1, అపవాది అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు విమోచిస్తాడు. 2వ మాట చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. 13, 16. అదిగో సాతాను బంధకాల్లో ఒక తల్లి మగ్గి బ్రతుకుతుందట. సాతాను బంధకాలలో కూరుకుపోయి ఒక తల్లి ఏడుస్తూ దుఃఖముతో లొంగిపోయి బ్రతుకుతుందట సమస్యలకి. సాతాను అధికారములో, సైతాను గడ అధికారములో బ్రతుకుతున్న తల్లిని ఈరోజు పరిచయం చేస్తున్నాడు దేవుడు. అంధకార సంబంధమైన అధికారం నుండి విమోచిస్తాడని చెప్పిన దేవుడు సాతాను గడి కట్ల నుండి వాడు కట్టేశాడు. నేను కదలనివ్వకుండా, మెదలనివ్వకుండా, ప్రార్థన చేయనీయకుండా, ఉపవాసం ఉండకుండా, దైవ సన్నిధికి పరుగులు తీయకుండా, దేవుని కొరకు పరిచయం చేయనీయకుండా, దేవుని కొరకు సేవలో ముందుకు వెళ్ళనివ్వకుండా వాడు లాగుతున్నాడు, కట్టేశాడు, కట్లతో నేను బిగించేశాడు, సంఖ్యలతో బంధించేశాడు. అందుకే నువ్వు ఏం చేయాలనుకుంటున్నా దేవుని కొరకు చేయలేకపోతున్నావు. పరిచర్యలో ముందుకు పరిగెత్తలేకపోతున్నావు. ఆయన నువ్వు ప్రచురించాలి, ప్రకటించాలనుకోండి, పరిచయం అనేకులు చేయాలన్నా చేయలేకపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు ఎవడి సంఖ్యలు బంధకాల్లో ఉన్నావనే సంగతిని ఈరోజు ఆలోచించు. ఇక్కడ సైతాను గాడు కట్లలో కట్టబడినటువంటి ఒక తల్లి లొంగిపోయి జీవిస్తుంది. ఇక నా బ్రతుకు ఇంతే అనుకుంటుంది. ఏమనుకుంటుందట? ఈ అప్పులతోనే నా బ్రతుకు అనుకుంటుందట. ఈ రోగంతో నేను చావాలనుకుంటుందట. ఇక నాకేం మేలు లేదు అనుకుంటూ బ్రతుకుతుందట. ఇక నేను లేపబడిన అనుకుంటుందట. నా తల ఎత్తుకోలేను అనుకుంటుందట. నా సిగ్గుతోనే నా బ్రతుకు ఇలాగే చావాలనుకుంటుందట. ఇదిగో అన్నిటికీ నిరుసత్వంలో పడిపోయి అపవాది కట్టిన కట్లలో ఏమాత్రం బయటికి రాలేక కూరుకుపోయి ఉంది అతన్ని. స్తోత్ర. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఏ కట్లతో కట్టబడి ఉన్నావో తల్లి, ఏ బంధకాల్లో కట్టబడి ఆయన పని చేయకుండా నిరుత్సాహం చూపిస్తున్నావో, పరిచర్యలు పరుగులు తీయకుండా ఆగిపోవలసిన పరిస్థితి వస్తుందో ఒక్కసారి ఆలోచించు. దేవుని చేత, దేవుని ఏర్పాట్లో నువ్వు ఉంటే దేవుని పనిలో పరుగులు తీస్తావు. స్తోత్ర. నువ్వు దేవుని పనిలో ఏమాత్రము ఉత్సాహం చేయకుండా నిరుత్సాహంలో పడిపోతున్నావంటే, వెనకబడిపోతున్నావంటే, వెనక్కి లాక్కుంటున్నావంటే సైతాను గాడు కట్ల మధ్యలో నువ్వు కట్టబడి జీవిస్తున్నావు. వాడు ఏం చేయనివ్వట్లా, నిన్ను మోకాలు చేయనివ్వట్లాడు. ప్రార్థన అంటే 1 గంట చేసుకునే బిడ్డ 5 నిమిషాలు కూడా చేయనివ్వట్లాడు. నేను తొందర పెడుతున్నాడు, కలవర పెడుతున్నాడు, ఏవో భ్రమలు కల్పిస్తున్నాడు. ఏంటి గంటల తరబడి చేసే ప్రార్థన చేసే నీకు ఏమైనా చేశాడా మేలు అంటాడు. పోయిన సంవత్సరం దాని మేలు ఈ సంవత్సరం వస్తుందా అంటాడు. పోయిన నెలలో చేసిన ఉపవాసాలు ఏమయ్యాయి అంటాడు. 7 రోజులు కట్టిన ఉపవాసం చేసి ఏమయ్యాయి అంటాడు. దేవుడు చేయట్లేదు, చూడట్లేదు అని నిన్ను నిరుత్సాహంలోకి వాడు కట్టేశాడుగా. వాడి బంధకాల్లో ఉన్నావుగా. వాడు చెప్పినట్టే నువ్వు చేస్తావు, నేను చేస్తాం, మనం చూస్తున్నాం. స్తోత్రం. అమ్మా వింటున్నారా? వింటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి స్వరం పెంచి చెప్పండి, హల్లెలూయా. అవునా కదా? వాక్యం వింటున్న వారలారా, సాతాను కట్ల మధ్యలో కట్టబడిన తల్లిని చూశాడు యేసయ్య. ఎవరు చూశారు? ఎక్కడుంది ఆ తల్లి? ఎక్కడుంది? ముసలమ్మ ముచ్చట్లో కూర్చుందా? సీరియళ్ళ మధ్యలో కూర్చుందా? నలుగురు పరుగురులో ఏవేవో మాట్లాడి బాతాకాని చేస్తూ కూర్చుందా? అలా కూర్చుంటే ఏ కట్ల నుండి బంధించబడిన కట్ల నుండి బయటకు వచ్చేది కాదు. ఎక్కడుందంటే ఆయన కళ్ళల మధ్యలో ఉన్నది, ఆయన చూస్తున్న స్థలములో ఉన్నది, ఆయన స్థలములో ఉన్నది, ఆయన సన్నిధిలో ఉన్నది, స్తోత్ర బలులు జరుగుతున్న మందసమ దగ్గర ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఉన్న స్థలములో ఉండి వేడుకుంటూ కన్నీరు కార్చి బాధతో కుమిలిపోతుంది కాబట్టి ఆయన చూడగలిగాడు.
అరే అరే ఈ తల్లి అరే ఈ సహోదరుడు అపవాది కట్ల చేత బంధించబడి ఉన్నాడా, సైతానుగాడు బంధకాల్లో ఉన్నాడా, బయటికి రాలేకపోతున్నాడా, విడుదల లేకుండా ఉన్నాడా, విమోచన లేకుండా ఉన్నాడా? అయితే నేను ఇతనిని ఏర్పరచుకుంటాను. సోదరం చెప్పండి. ఈరోజు మన పిల్లలు కూడా అలాగే తయారయ్యారేమో, మన కుటుంబంలో యజమానుడు కూడా అలాగే తయారాడేమో. సైతానుగాడు చూపిస్తున్న ఆశలలో పరిగెడుతున్నాడేమో, వాడు చూపిస్తున్న సంతోషాలు గంతులేస్తున్నాడేమో. లోకస్తులు కలిసిపోయి ఈరోజు మందిరమునకే దూరమై బ్రతుకుతున్న ప్రార్థనకు విలువ లేకుండా పోతుందేమో. భయపడకు తల్లి, నా యేసయ్యకి ఈరోజు తెలియపరచు. స్తోత్రం. నా యేసయ్యకు తెలియపరచు. యేసయ్యా, నీ సన్నిధిలో ఆ గూని తల్లి ఎలాగా చక్కగా నిలబడిందో అలా నేను వచ్చి ఈరోజు నేను వేడుకుంటున్నాను ప్రభువా. కట్టబడిన కట్లు, సైతాను కట్లలో నా యజమానుడు ఉన్నాడయ్యా. సైతాను బంధకాల్లో బంధించబడిన పిల్లలు ఉన్నారయ్యా, విమోచన లేకుండానే ఉన్నారయ్యా. వారిని విమోచించు ప్రభు అను ప్రార్థన చేయగలిగిన బిడ్డవైతే లొంగిపోయి నా బ్రతుకు చక్కగా నిలబడింది, చక్కగా దేవుని ఏర్పాట్లోకి వచ్చింది. స్తోత్రం. దేవుని ఏర్పాట్లోకి వచ్చింది. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డగా మారిపోయింది. సాక్షిని నిలబెట్టుకుంది, మాదిరిగా నిలబడింది. సంఘములో ఒక నిష్ఠ ప్రతిష్టలు కలిగి బ్రతకడానికి ఇష్టపడుతున్న బిడ్డగా తయారయ్యింది బిడ్డ. ఈరోజు దేవుడే కనుక నేను ఆయన ఏర్పరచుకున్న బిడ్డవైతే